ఇప్పుడు ఒక పూరి గుడిసెలో పుట్టినవాడు ఎంబీబీఎస్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందా? ఎందుకంటే చదువు విలువ నాకు తెలుసు. ఎందుకంటే నేను డిగ్రీ చదివేటప్పుడు జాబ్ చేసుకుంటూ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ ద్వారా వాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ అనేకమైన పెద్ద పెద్ద ఉన్నతమైన మీరు ఇంజనీరింగ్ అని చెప్తారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇప్పుడు సరే కొంత హెల్ప్ చేస్తుండొచ్చు. కానీ ఈ రోజు శ్రీ హిందూ కాలేజ్ చూసుకుంటే హైదరాబాద్ చెందిన ఒక అబ్బాయి మొన్న సూసైడ్ చేసుకుంటే హాల్ టికెట్ ఇవ్వడం లేదని చెప్పి రామకృష్ణ అన్న, మీరు విద్యార్థి నేతగా ఇన్ని ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు కదా, వాస్తవానికి కూడా ఈ పూరి గుడిసెలో ఉన్నోనికి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నోనికి సమాన విద్య అందే పరిస్థితి ఉందా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ? అది రావాలనే కొట్లాడుతున్నాం. మాజీ మంత్రితో కనిపిస్తా ఉన్నారు. సో ఇక మాజీ మంత్రి ఎవరో కాదు, రివీల్ చేయొచ్చుగా పేరు. చెప్పండి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కనిపిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయనతో మీరు బాగా సాన్నిహితంగా కనిపిస్తారు, కలిసి తిరుగుతారు, కలిసి ఉద్యమాలు చేస్తారు. అసలు మీ అండర్స్టాండింగ్ ఏంది, మీ కథ ఏంది? అండర్స్టాండింగ్ అనేది ఏం లేదు కదా. ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలో ఒకసారి శ్రీనన్న ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నాకు గడ్డం ఉంటుంది, ఆయనకు కూడా గడ్డమే ఉంటుంది శ్రీనన్నకి. అయితే ఫోటోలు తీసినప్పుడు అందరూ మీ తమ్ముడా అని శ్రీనన్న అడిగాడు. నన్ను కూడా అరే శ్రీనన్న నువ్వు సేమ్ ఉన్నాడబ్బా, నువ్వు శ్రీనన్న టైప్ నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి నన్ను అడిగాడు. శ్రీనన్న ఏం చెప్పాడు, మా తమ్ముడే బాయ్ అని శ్రీనన్న అన్నాడు. నేను కూడా మా అన్ననే బాయ్ అని చెప్పి అట్లా గడ్డం మా ఇద్దరికి కలిపి అనుకోవచ్చు. కలర్ కూడా మ్యాచ్ మీ ఇద్దరికి. చామచా కలర్లు ఉంటారు. సో గలము గడ్డము, సో అన్న తమ్ములా ఉన్నారు. మంచి హార్టెడ్ పర్సన్. సో మరి ఓకే, మరి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయిపోయింది? బీఆర్ఎస్ పార్టీ జాయినింగ్ అనేది అట్లా ఇప్పుడు దాకా అట్లా లేదు, అనుకోలేదు. పొలిటికల్ గా కూడా వాస్తవానికి అంటే అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల పార్టీ అని అనొచ్చు. కానీ కేసీఆర్ ని కలవాలి, రేవంత్ రెడ్డి గారిని కలవాలి, నరేంద్ర మోడీ గారిని కలవాలన్న ఆలోచన అయితే అంటే ఇప్పుడు మీ అభిమానులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ప్రెషర్ చేస్తలేరా మిమ్మల్ని? అన్న రాజకీయ పార్టీకి పోయి ఏంది? చాలా మంది ఇప్పటికీ అంటారు, అన్నా ఈ ఉద్యమాలు ఏందన్నా, ఈ ధర్నాలు ఏందన్నా, పొలిటికల్ పార్టీకి పోయిన ఉంటే నీతోటి వాళ్ళు ఉన్న వాళ్ళు కార్పొరేటర్లు అయ్యారు, నీతోటి ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు, అందరు ఎమ్మెల్సీలు అయినారు, అందరు అయినారు. కానీ నువ్వు మాత్రం ఉద్యమకారునిగానే ఉన్నావు, ఖచ్చితంగా రాజకీయాలకు పోవాలన్నా అని చెప్పి నాకు చాలా ప్రెషర్ పెడుతున్నారు. కొంతమంది ఏమో మరో షరీఫ్లు అయితే అంటారు, కొంతమంది ఏమో జయలలిత లాగా మారింది, వేషం వేసింది. సో ఆమె అట్లా నేను కూడా ఈ తెలంగాణ సీఎం అయితే అంటుంది. సో మీరు ఆమె రాజకీయ ప్రస్తుతం ఎట్లా చూస్తారు? రేపు ఆమెకు ఛాన్స్ ఉందా తెలంగాణలో? అంటే జయలలితని ఆదర్శంగా తీసుకున్నట్టుంది ఆమె. ఇంకొకటి సీఎం అయితే అని మాత్రం ప్రతి చోట అంట వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అక్కడక్కడ అంటున్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఆమెకు అడ్వాంటేజ్ ఏంటంటే మహిళ సింగిల్ గా ఎవరు లేరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసుకుంటారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రామన్న. ఈరోజు మన చీఫ్ గెస్ట్ విద్యార్థి నేత అలిపేరు గారిని పోరాటాలు చేసిండు. ఆయన ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్నే గడగడలాడించాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చెమటలు పట్టిస్తూ ఉన్నాడు. అలాంటి ఉద్యమాలు చేసిండు. ఆర్ట్స్ కాలేజీలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి, విద్యార్థుల స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని చెప్పి చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నాడు. సో ఆ వ్యక్తిని మీకు ఈరోజు పరిచయం చేస్తూ ఉన్నా. ఆ అన్న పేరు వేముల రామకృష్ణ. ఆయన గత కొన్ని ఏళ్ళుగా విద్యార్థి హక్కుల కోసం పోరాటాలు, ఉద్యమాలు, రాస్తారోకోలు, ధర్నాలు, ముట్టళ్ళు, అసెంబ్లీ ముట్టళ్ళు, పార్లమెంట్ ముట్టళ్ళు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. అసలు అన్న నేపథ్యం ఏంది, అసలు ఈ ఉద్యమాలకు ఎందుకు వచ్చిండు, ఆయన పొలిటికల్ టార్గెట్ ఏందో అని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే రామభవన. అన్న బాగురా? అన్న చాలా సంతోషం. చాలా ఏళ్ళైంది కలిసి కూడా. ఈ మధ్యలో అంటే మీ పోరాటంలో బిజీ ఉంటారు. అంటే ఏందా నిత్యం మీరు ఏంటి ఎప్పుడు విద్యార్థి ఉద్యమాలను కనిపిస్తారు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, అదేవిధంగా బీసీ హాస్టల్లో కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, ఎస్టీ హాస్టల్ కానీ, మైనార్టీ వాటెవర్ ఏ హాస్టల్లో, తెలంగాణ హాస్టల్లో మంచి పౌష్టికమైన ఆహారం అందించాలని చెప్పి ప్రభుత్వం మీద కొన్ని ఏళ్ళుగా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అంటే అసలు మీరు ఎందుకు ఈ వైపు మీరు ఈ పోరాటాల వైపు మళ్ళీరు? కారణం ఏంది? చదువు అన్నది అందరికీ దక్కాలి. ఇప్పుడు ఒక పూరి గుడిసెలో పుట్టినవాడు ఎంబీబీఎస్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందా? ఎందుకంటే చదువు విలువ నాకు తెలుసు. ఎందుకంటే నేను డిగ్రీ చదివేటప్పుడు జాబ్ చేసుకుంటూ డిగ్రీ ఫీజు కట్టుకున్నాను. అట్లా ఎయిర్పోర్ట్లో జాబ్ చేసిన, డిగ్రీ ఫీజు కట్టుకున్నాను. అట్లా నేను డబుల్ డిగ్రీ చేసిన ఈరోజు, బీఏ బీకామ్ 2 డిగ్రీలు చేసి మరి తర్వాత ఎంబీఏ చేసి పీజీ చేసిన.
చదువుకోవడం ఎంత కష్టమో మీకు చదువు కష్టము నాకు తెలుసు ఆ. తెలుసు కాబట్టే ఆ కష్టము ఎవరికి రాకూడదు అని చెప్పి నేను విద్యార్థి ఉద్యమాలకు వచ్చి నేను ఏదో చిన్న పోస్ట్ నుంచి ఒక రాష్ట్ర అధ్యక్షుని పోస్ట్ వరకు నాకు వచ్చింది మెరిట్ బేస్ మీద. నాకేం ఆషామాషి ఎవరు చెప్తానో లేకపోతే ఎవరన్నా దయా అట్లా చేస్తాను రాలేదు. రికమెండేషన్ పోరాటాలు అధిష్టానం చూసి మాకు ఆ పదవి ఇచ్చారు. ఆ రాష్ట్ర అధ్యక్షుని పదవి నేను న్యాయం చేసిన. ఇప్పటికి కూడా నేను ప్రజాోద్యమం పట్ల, విద్యార్థి ఉద్యమాల పట్ల, ఎందుకంటే సంక్షేమ హాస్టల్స్లో సన్నబియ్యం లేక అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తెలుగు సంక్షేమ భవన్ దగ్గర కమిషనర్ మేడం దగ్గర ఉంటా వార్పు చేసి మీరు తినండి, మా హాస్టల్ విద్యార్థుల సమస్యలు మీరు తెలుసుకోవాలని చెప్పి అనేకమైన పోరాటాలు చేస్తే అప్పుడు అనేకమైన మంది ఎమ్మెల్యేలు కావచ్చు. చాలా మంది విద్యార్థులు మీ గురించి చెప్తున్నారు. తెలుగు సంక్షేమ భవన్ ముట్టడికి 50 DCMలు 100 DCM తీసుకుపోయి విద్యార్థులతో ఉద్యమాలు ధర్నాలు చేయించేదట, నిజమేనా? వేల మంది తీసుకొచ్చి అక్కడ తెలుగు సంక్షేమ భవన్ దగ్గర మేము అనేకమైన పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు అవి ఉన్నాయి. మేము ఆ పోరాటాలు చేయకపోతే ఇప్పటికీ ప్రైవేట్ బిల్డింగ్ లో సంక్షేమ హాస్టల్స్ కొనసాగుతున్నాయి. దానికి సొంత బిల్డింగ్లు లేవు. అవి మేము మా పోరాటాల ద్వారానే ఇప్పుడు సంక్షేమ హాస్టల్స్ లో కొనసాగుతున్నాయి. మేము ఆ పోరాటాలు చేయకపోతే ఆ బిల్డింగ్స్ కూడా ఉండవు, ఆ విద్యార్థులు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు సెక్రటరియట్ కి సొంత భవనం ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ కి సొంత భవనాలు ఉన్నాయి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి సొంత భవనాలు ఉన్నాయి. కానీ విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్స్ కి సొంత భవనాలు లేవు. ఎంత సిగ్గుచెట్టు. ఒక్కొక్క రూమ్ లో 20 నుంచి 30 మంది ఒకటే గదులు ఉంటే వాళ్ళకి కంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక 200 నుంచి 250 మంది విద్యార్థులకి ఒక్కరు ఇద్దరు వర్కర్లు సరిపోతారా? వాళ్ళకు కూడా సంవత్సరానికో లేకపోతే హాస్టల్ పరిస్థితి చూస్తున్నాం అన్న, రోజుకో వార్త వస్తుంది, ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి, చనిపోతారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో నిజంగా ఈ నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పి ప్రభుత్వాలు ఒక హామీ ఇస్తున్నాయి. ఈరోజు హాస్టల్ పరిస్థితి చూసుకుంటే, సంక్షేమ హాస్టల్ చూసుకుంటే నీళ్ళ చారు, పురుగుల అన్నం, నాణ్యమైన భోజనం అందించడం లేదు. దీని మీద మీ పోరాటం ఎలా ఉండబోతుంది? అంత పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రమైన హాస్టల్స్ లో ఉన్నాయి. కానీ ఇంకా మెరుగు కావాల్సిన పరిస్థితి. మీరు అన్నట్టు నీళ్ళ చారు, అక్కడక్కడ ఫుడ్ పాయిజన్స్, అనేకమైన అంటువ్యాధులు, అనేకమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. దీనికి అన్నిటికీ పరిష్కారం ఏంది? సొంత భవనాలు కట్టాలి. సొంత భవనాలు కట్టడం ద్వారా అది సొంత భవనం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఏ రూమ్లో ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు, అవన్నీ పరిష్కారం ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇప్పుడు అక్కడక్కడ భూములు వేలం వేసి అమ్ముతా ఉన్నారు. వేలం వేసి అమ్మడం దానికన్నా సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు కట్టండి. ఎన్ని ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతున్నాయి. ప్రభుత్వ కాలేజీలు కట్టాలి. ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్, ఇప్పుడు అమ్మాయిలు ఖచ్చితంగా చదువుకోవాలి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అన్న పథకం ఉంది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ అన్న పథకం ద్వారా ఒక తోపుడు బండి వాళ్ళ పిల్లలు, ఒక రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు, ఒక చిన్న కూలీ నాలు చేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళ పిల్లలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్న స్కీమ్ ద్వారా వాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్, అనేకమైన పెద్ద ఉన్నతమైన ఇంజనీరింగ్ అని చెప్తారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇప్పుడు సరే కొంత హెల్ప్ చేస్తుండొచ్చు. కానీ ఈ రోజు శ్రీ హిందూ కాలేజ్ చూసుకుంటే ఐదునారు చెందిన ఒక అబ్బాయి మొన్న సూసైడ్ చేసుకుంటే హాల్ టికెట్ ఇవ్వడం లేదని చెప్పి మీరేమో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ పూర్తి చేస్తారంటారు. కానీ ప్రైవేట్ కాలేజీలో చూసుకుంటే అసలు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం రిలీజ్ చేస్తలేవు, రావడం లేదు. ఆ ఇష్టం వచ్చినట్టు కాలేజీలు ఏమో వసూలు చేస్తూ ఉన్నాయి, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళ ఆగడాలు తట్టుకోలేక చనిపోతా ఊరు. మరి రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ పైన అనేకమైన నిర్లక్ష్యం ధోరణి వహిస్తూ ఉంది. ఏ విధంగా అయితే దున్నపోతు మీద వర్షం కురిస్తే చలనం ఉండదో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విద్యార్థులన్నా, విద్యా వ్యవస్థ అన్నా చలనం లేకుండా పోయింది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషిస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ ఆయన హోంమంత్రి ఆయననే, విద్యాశాఖ మంత్రి ఆయననే, అన్ని మంత్రులు ఆయన తీసుకొని అన్ని శాఖలు ఆయన తీసుకుంటే ఇక మరి వేరే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడు. ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ గొప్ప పథకం. ఇప్పుడు విద్యార్థులు చనిపోయినారని మీరు అన్నారు. ఎస్, వాస్తవమే, విద్యార్థులు చనిపోయినది బయటకు వచ్చింది. అట్లా ఎంతో మంది మానసిక వేదనకు గురవుతా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది గొప్ప పథకం. ఎందుకంటే ఆ పథకం ద్వారా ఒక కూరగాయలు అమ్ముకునే తండ్రి, ఆ పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు,
అనేకమైన ఉన్నతమైన విద్య చదువుతారు. ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఒక కూరగాయలు అమ్మే వ్యక్తికి 3 ఆడపిల్లలు ఉంటే అతను రూపాయి కూడా పెట్టి పెళ్లికని పెట్టిన డబ్బులు ఇంజనీరింగ్ చదివించే పరిస్థితి ఉందా? లేదు. ఈరోజు ఇంజనీరింగ్ చదివించగలుగుతాడా? మెడిసిన్ ఒక చిన్న గుడిసెలో పుట్టిన వాళ్ళు ఒక మెడిసిన్ చేయగలుగుతారా? అరే అంత ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ చేస్తారు, మెడిసిన్ చేస్తారు. మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ మీద ఆధారపడరు, మీరిచ్చే ₹2 కిలో బియ్యం మీద ఆధారపడడు, మీరిచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడడు, మీరిచ్చే వైట్ రేషన్ కార్డు మీద ఆధారపడరు. స్వయం శక్తి మీద నిలబడతారు. రేసింగ్ తెలంగాణ అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కదా. రేసింగ్ తెలంగాణ ఏ విధంగా అవుతుంది? మీరు అందాల పోటీలు పెడతారు, రేసింగ్ తెలంగాణ అవుతుందా? ఒక మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తే మీరు రేసింగ్ తెలంగాణ, ఫుట్బాల్ ఆడిపిస్తే రేసింగ్ తెలంగాణ అవుతుందా? లేకపోతే డ్రోన్లు ఎగిరేస్తే రేసింగ్ తెలంగాణ అవుతుందా? ఏ విధంగా అయితే విదేశాలలో ప్రభుత్వ బడులలో డిజిటల్ క్లాస్ పెడతారో ఆ విధంగా మన రాష్ట్రంలో కూడా డిజిటల్ క్లాసులు పెడితే రేసింగ్ తెలంగాణ అయితే తప్ప ఈ అందాల పోటీల వల్ల మనకు రేసింగ్ తెలంగాణ అయితే ఎవరికి ఒరిగేది ఉంది? ఎవరికి లాభం? అందాల పోటీలు పెట్టడం వల్ల అక్కడ బయట విదేశాలకు పోయినప్పుడు ఇక్కడ అందరూ మమ్మల్ని వ్యభిచారులు చూస్తారు అని చెప్పి మన డబ్బులు వృధా చేసడం కాక అందాల పోటీలు అని చెప్పి డబ్బులు వృధా చేసుకున్నాం. పక్క దేశాలలో మన గురించి తప్పు కూడా మాట్లాడిపించుకున్నాం. మనకి ఏది ముందు ఏది తర్వాత మన కనీసం పరిజ్ఞానం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాలిగా. ఎవరు సలహాలు సూచనలు ఇస్తారో కానీ రేవంత్ రెడ్డికి ఒక ఆలోచన విధానం ఉండొచ్చు, దాన్ని మనం తప్పు పడతలే. కానీ వెనుక నుంచి అందాల పోటీలు పెడదాము, లేకపోతే మెస్సీని తీసుకొద్దాము అని చెప్పి ఎవరు మిస్గైడ్ చేస్తారో అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు కలిసినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు మాత్రం ఆయన నాకు నిర్దిష్టమైన ఆలోచన ఉంది, నేను కింద స్థాయి నుంచి వచ్చిన, నాకు విద్యార్థులు చదువుకోవాలి, నేను ఇంటిగ్రేటెడ్ గురుకులు కడుతున్నాను అని చెప్పి మంచిగా అంటాడు. కానీ ఆచరణలకు వచ్చే మాత్రం మూసి సుందరీకరణ చేస్తాడు, గాంధీ విగ్రహాలు కడతా అంటాడు, ఇల్లులు కూల్చేస్తా అంటాడు. మరి అట్లా ఆచరణలో వచ్చేసరికి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ని తొక్కేసే ప్రయత్నం చేస్తారు. విద్యార్థి చేసే పరిస్థితిగా ఎత్తివేసే కుట్ర కూడా చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం తోటి తాడో పేడో తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి, స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి కదా కొన్నేళ్ళుగా మీరు ఉద్యమాలు చేస్తారు. దాంతోపాటు కూడా ఈ ఫీజుల దోపిడీ మీద భవిష్యత్తులో మీరు ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారు, ఎలాంటి పోరాటాలు చేయబోతారు? ఈరోజు విద్య మొత్తం కార్పొరేట్ మయం అయిపోయింది. ఒకటేమో అద్దాల మేడ లాగా పెట్టి అక్కడ ఈ తల్లిదండ్రుల సైకాలజీని క్యాచ్ చేసుకుంటారు. ఎవరైనా సరే, మీ తండ్రి కావచ్చు, మా తండ్రి కావచ్చు, ఎవరైనా తండ్రి కావచ్చు, మా కొడుకు అద్దాల మేడలా ఉండాలి, మా కొడుకు సూట్ వేసుకోవాలి, మా కొడుకు బూట్ వేసుకోవాలి, మా కొడుకు టై పెట్టుకోవాలి, మా ఫ్యామిలీలో మా కొడుకు పెద్ద కాలేజీలో చదువుతుండు, మా కొడుకు సూట్ బోట్ వేసుకుని అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు తల్లిదండ్రి. దాన్ని సైకాలజీని వీళ్ళు క్యాచ్అప్ చేసుకొని కొన్ని లక్షలకు దండుకొని ఒక్క కాలేజ్కి పర్మిషన్ తీసుకుంటారు. రోడ్ యువతలు ఒకటి, రోడ్ అవతల ఒకటి, మళ్ళీ ఇంకేనో సికింద్రాబాద్లో కాలేజ్ ఉంటుంది, దిల్షుక్ నగర్ దానిపైన హాల్ టికెట్ పేరు అక్కడ ఉంటుంది, సెంటర్ ఏమో పోయి ఇంకెక్కడనో పడుతుంది. విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు గురి చేస్తారు. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ చేయాలనుకుంటే దోస్తు ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్ చేయాలంటే ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ ద్వారా కౌన్సిలింగ్ చేయాలి, ఆఖరికి గురుకుల పాఠశాలకు కూడా మీరు కౌన్సిలింగ్ ద్వారానే మీరు తీసుకుంటారు. ఎందుకు ఇంటర్మీడియట్ తీసుకోరు? ఎందుకు కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచి పోషిస్తారు? 200 మంది కెపాసిటీ ఉండే బిల్డింగ్ లో ఎగ్జిబిషన్ల ఎంట్రీ టికెట్ ఇస్తారు కదా, ఆ రండి అన్నట్టు ఇదేమో ఎగ్జిబిషన్ లో పోయినట్టు ఎంతమంది వస్తే అంతమందిని తీసుకుంటా ఉన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా సంఖ్య తెలియదు ఎంతమంది తీసుకున్నారు. వాళ్ళకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే ఎగ్జామ్ ఫీజు కడతాడో అప్పుడు ఇప్పుడు 2 లక్షల మంది మనకి రాష్ట్రంలో దరఖాస్తు చేసుకోరు ఫీజు కోసం, అప్పుడు తెలుసా తప్ప అంతకు ముందు వరకు అసలు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు. నారాయణ, చైతన్య చెప్పి ఇంకా వేరే ప్రైవేట్ స్కూల్స్ కానీ చాలా వరకు దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఒక అడ్మిషన్, ఒక నర్సరీ చూసుకుంటేనే 50,000 నుంచి ₹1,00,000 చేస్తూ ఉన్నారు. ఈ విద్యా దోపిడీ మీద మీరు భవిష్యత్తులో అంటే అరికట్టాలి అని చెప్పి ఏ విధమైన పోరాటం చేయబోతున్నారు? తెలంగాణ ఉద్యమ పోరాటమే స్థానికులకి నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాటం చేసినాం. 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నారు అందరూ? మీరు అన్నారు ఏదైతే శ్రీ చైతన్య నారాయణ ఉందో
అవి కృష్ణా నది ఎల్లలు దాటిస్తా అన్నారు. కృష్ణా నది ఎల్లలు కాదు కదా, కనీసం ఒక 10 కాలేజ్ నాకు పంపించగలిగిరా? ఇంకా కొత్త పుట్టుకొచ్చినాయి, ఇంకా దీనికి డబల్ అయినాయి, త్రిబుల్ అయినాయి. పర్మిషన్లు ఇచ్చేది వీరే. మరి ఈ తెలంగాణ ఉద్యమం చేపించారు, కృష్ణా నది ఎల్లలు దాటిస్తా అన్నారు. కృష్ణా నది ఎల్లలు దాటిచ్చిరా? ఎక్కడ దాటినాయి? కృష్ణా నది ఎల్లలు దాటినాయా? ప్రైవేట్ విద్యా సంస్థలు, కొన్ని విద్యా సంస్థలు పెట్టుకోవాలి, కొత్త విద్యా సంస్థలు పెట్టుకొని కొత్త పేర్లు. ఇప్పుడు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజ్ లో ఆ కోర్సుల పేరు మనం వినం, తెలియదు. ఆ ఇంజనీరింగ్ వేసరికి ఒక ఫ్యాంప్లెంట్ ఉంటుంది, ఇంటర్ కాలేజ్ వేసరికి ఫ్యాంప్లెంట్ ఉంటుంది, ఈ కోర్సు ఉన్నాయంటే ఈ కోర్సు ఉన్నాయంటే షాక్ అవుతాం. మరి ఇన్ని కోర్సులా? మనం ఏదో రెస్టారెంట్ పోతే మినీ ఉన్నట్టు ఇన్ని కోర్సులు పెడితే మా కొడుకు మంచి జాబ్ వచ్చేటట్టు ఉంది అనుకుంటారు తల్లిదండ్రులు కూడా. అరే ఇన్ని కోర్సులు అయితే తెలియదు, అది కొత్త కోర్సులు. దానికి తోడనే ఏసీ క్లాసులట, నాన్ ఏసీ క్లాసులట. అంటే ఒక్కొక్క చదువు అందరికి ఒకటే బోర్డు మీద చెప్పాలి. అదే రాజ్యాంగం మనకు చెప్పింది, సమాన విద్య ఉండాలి. జ్యోతిరావు పూలే ఒకప్పుడు స్త్రీ చదువుకోవాలి. రామకృష్ణ అన్న, మీరు విద్యార్థి నేతగా ఇన్నేళ్ల నుంచి పోరాటం చేస్తారు కదా, వాస్తవానికి కూడా ఈ పూరి గుడిసెలో ఉన్నోనికి, పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నోనికి సమాన విద్య అందే పరిస్థితి ఉందా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ? అది రావాలనే కొట్లాడుతున్నాం. ఇప్పుడు సమాన విద్య ప్రతి ఒక్కడికి ఒకటే విద్య అందియాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రపంచ దేశాల ముందర మన వైపు తిరిగి మాట్లాడుకునేటట్టు చేయాలంటే ఈ ఎందుకు మారతలేవు అంటే, ఇప్పుడున్న కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం ఎవరి చేతులు ఉన్నాయి? రాజకీయ నాయకుల చేతులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మా పార్టీకి వస్తే నీకు 100 శాంక్షన్ చేస్తాం కాలేజీలు, అవసరమైతే అటానమస్ ఇస్తాం, అవసరమైతే మల్లారెడ్డి గారు ఒక్కరైంది, చాలా మంది అందరూ పార్టీ ఫండ్ ఇస్తారు. వాళ్ళు పార్టీ ఫండ్ ఇచ్చి విద్యార్థులు దోచుకుంటారు, తల్లిదండ్రులు దోచుకుంటారు. పార్టీ ఫండ్ ఏంగానే 4 సీట్లు 4 కాలేజీలు ఉన్న కాస్త 10 కాలేజీలు అవుతాయి. అన్న, నేను ఒక సూర్య అడుగుతున్నా, మీరు గత 20-25 ఏళ్ళ ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు కదా, సో సూర్య అడుగుతున్నా, ఎన్ని లక్షలు సంపాదించారు మీరు ఉద్యమాలు చేసి? లేదు బ్రదర్, సంపాదించింది అన్నది ఏం లేదు, ఉల్టా ఖర్చు పెట్టినాం తప్ప. నేను ఈరోజు మీరు అన్నారు కాబట్టి నేను ఓపెన్ సవాల్ విసురుతున్నా. ఉద్యమాల ద్వారా 1 రూపాయి రామకృష్ణకి ఇచ్చానం కానీ, రామకృష్ణ అడిగినట్టు కానీ మీరు చేస్తే ఈ వైట్ షర్ట్ వదిలేస్తాను. ఒక్క రూపాయి కూడా ఇప్పుడు వరకు నేను ఎక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళని నాకు రామకృష్ణ ఇలాంటి ఉద్యమకారులు లేడబ్బా, నువ్వు కరెక్ట్ అబ్బా అని చెప్పి కాలేజ్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, కార్పొరేట్ కాలేజ్ అసోసియేషన్స్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ కావచ్చు, వాళ్ళందరూ రామకృష్ణ నిన్ను నీలాంటి ఉద్యమకారుని చూడలే, ఈ నీలాంటి నికార్సన్ ఉద్యమకారుని చూడలే, ఎవరైనా సరే మీకు డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళ నెంబర్ ఇస్తా, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళ నెంబర్ ఇస్తా, లేకపోతే ఇంకే ప్రైవేట్ ఇంటర్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళ నెంబర్ ఇస్తా, ఇచ్చి రామకృష్ణ ఎట్లాంటి వ్యక్తి అని అడగండి. రామకృష్ణ లాంటి మనిషి ఇప్పుడు దాకా చూడలే. అతను విజిటింగ్ కార్డు కూడా పెట్టుకోడు. జనరల్ గా స్టూడెంట్ లీడర్లు అంటే విజిటింగ్ కార్డులు పెట్టుకుంటారు. నా రామకృష్ణ అనే వ్యక్తి విజిటింగ్ కార్డు కూడా పెట్టుకోడు. సో నేను నిస్వార్థంగా విద్యార్థి హక్కుల కోసం ఇట్లా సంపాదించే ఆలోచన ఉంటే బ్రదర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేసుకోవచ్చు, నడుస్తుంది. నాకున్న వాక్చాతుర్యం కానీ లేకపోతే నేను నాకున్న చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. ఇంకే బిజినెస్ ఇవాళ రేపు చాయ్ బండి పెట్టుకుంటాడు, నెలకి 5-6 లక్షలు సంపాదిస్తున్నాడు. వాస్తవం కదా? బిజినెస్ ఏమైనా చేసుకోవాలి, పైసలు సంపాదించుకునే ఉద్దేశం ఉంటే బరాబర్ చెప్తున్నా కదా, వ్యాపారం చేసుకుంటే నేను ఏదో రేంజ్ లోకి వెళ్ళిపోతా. నా చిన్న కార్లు తిరిగా చెప్తున్నా కదా. సో మీరు రేంజ్ అంటారు కదా, వాస్తవానికి మధ్యలో బాగా మీరు ఒక పెద్ద లీడర్తో బాగా కనిపిస్తున్నారు, మాజీ మంత్రితో కనిపిస్తా ఉన్నారు. సో ఇక మాజీ మంత్రి ఎవరో కాదు, రివీల్ చేయొచ్చుగా పేరు చెప్పండి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కనిపిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయనతో మీరు బాగా సాన్నిహితంగా కనిపిస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు, కలిసి ఉద్యమాలు చేస్తారు. అసలు మీ అండర్స్టాండింగ్ ఏంది, మీ కథ ఏంది? అండర్స్టాండింగ్ అనేది ఏం లేదు బ్రదర్. ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలో ఒకసారి శ్రీనన్న మా ప్రోగ్రామ్కి వచ్చినాడు. ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నాకు గడ్డం ఉంటది, అన్నకు కూడా గడ్డమే ఉంటది శ్రీనన్నకి. అయితే ఫోటోలు తీసినప్పుడు అందరూ మీ తమ్ముడా అని శ్రీనన్న అడిగాడు. నన్ను కూడా అరే శ్రీనన్న నువ్వు సేమ్ ఉన్నాడబ్బా, నువ్వు శ్రీనన్న టైప్ నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి నన్ను అడిగారు. శ్రీనన్న ఏం చెప్పాడు, మా తమ్ముడే బాయ్ అని శ్రీనన్న అన్నాడు. నేను కూడా మా అన్ననే బాయ్ అని చెప్పి అట్లా గడ్డం మా ఇద్దరికి కలిపి అనుకోవచ్చు. కలర్ కూడా మ్యాచ్ అయింది మీ ఇద్దరికి. కొంచెం చామచా కలర్లు ఉంటారు, సో ఆ గాలము గడ్డము
సో అన్న తమ్ములా ఉన్నారు. మంచి హార్టెడ్ పర్సన్. సో మరి ఓకే, మరి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారు? బీఆర్ఎస్ పార్టీ జాయినింగ్ అనేది అట్లా ఇప్పుడు దాకా అట్లా లేదు, అనుకోలేదు. పొలిటికల్ గా కూడా వాస్తవానికి అట్లా కేసీఆర్ కల్పిస్తాడా అంటే అట్లా అంటే ఉద్యమకారుల పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల పార్టీ దాని అనొచ్చు. కానీ కేసీఆర్ ని కలవాలి, రేవంత్ రెడ్డి గారిని కలవాలి, నరేంద్ర మోడీ గారిని కలవాలన్న ఆలోచన అయితే ఇప్పుడు పొలిటికల్ గా అయితే ఇప్పుడు వరకు అయితే ఏం ఆలోచన చేయలేదు. వాస్తవానికి విద్యార్థి ఉద్యమ నాయకుడిగానే కొనసాగుతున్నా, విద్యార్థి ఉద్యమాలే చేస్తున్నా, కానీ పొలిటికల్ గా మాత్రం ఇప్పుడు దాకా ఏం ఆలోచన చేయలేదు. భవిష్యత్తులో మరి ఎమ్మెల్యేగా పోటీ చేసేదా, ఎంపీగా పోటీ చేసేదా? అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, ఎంపీలో పోటీ చేయాలన్నా వాస్తవం మాట్లాడుకోవాలి మనం. ఈరోజు నేను చేసింది ఏంది, ఉద్యమాలు. రేపు పొలిటికల్ పార్టీలకు పోయినప్పుడు నువ్వు మంచి పని చెయ్యి, ఉద్యమాలు చెయ్యి, ఏమని చెయ్యి, నువ్వు 200 కోట్లు పెట్టుకోగలుగుతావా, 300 కోట్లు పెట్టుకోగలుగుతావా? అవతల పెట్టుకుంటా అంటాడు, అవతల ఒక్క ఉద్యమం చేయడు, ఒక బుక్ వంచడు, ఒక పత్రం వంచడు, ఎన్నడూ ఒక స్టేట్మెంట్ చేయడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడు. కేవలం వ్యాపారం చేస్తారు. వాళ్ళంతా వ్యాపారం చేసి నేను పెట్టుకోగలుగుతా అని చెప్పి టికెట్ కోసం పోతారు. వాళ్ళు రావడం వల్ల ఉద్యమకారులు నలిగిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించుండొచ్చు, లేకపోతే వాళ్ళ తాతల ముత్తాతల ఆస్తులు ఉండొచ్చు. అంటే వాస్తవం కదా, అది వాస్తవం కదా. డబ్బులు పార్టీకి ఫండ్ ఇచ్చే శక్తి ఉండాలి, ప్రజలకు ఓటుకి ఇంత వంచే శక్తి ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్యే పోటీ కూడా మీ దృష్టి అంటే ఆ విధంగా అంటారా? సమాజం అట్లా జరిగి అట్లా ఉంది కదా, వాస్తవం మాట్లాడుకోవాలి. మీరు ఓపెన్ టాక్ విత్ రామన్న అన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఎంతెందుకు, ఇప్పుడు మాది మునుగోడు అండి, మునుగోడు బై ఎలక్షన్ అందరికి ప్రపంచం చూసింది. ఓటుకు వాస్తవానికి 10,000 ఇచ్చారు, 20,000 ఇచ్చారు, 30,000 కూడా ఇచ్చారు. ఓట్లు కాస్ట్లీ అయిపోయినాయి. రాజకీయాలు తట్టుకునే కెపాసిటీ. ఉద్యమాలు చేయమంటే 100 ప్రోగ్రామ్ చేయగలుగుతాం, కొన్ని వేల మందిని గ్యాదర్ చేయగలుగుతాం. కానీ రాజకీయాలు అనేది ఎందుకంటే వాళ్ళు కొన్ని 100 కోట్లు తీసుకొచ్చి వ్యాపారం చేసి పెట్టి దాని లోపల పెట్టిన వాళ్ళకి ఏం ఫరక్ పడదు. ఇప్పుడు ఓకే అన్న, ఇప్పుడు ఈ 100 కోట్లు సంపాదించి రాజకీయాలకు వస్తారు, ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, అవసరమైతే ఇప్పుడు డబ్బు తీసుకొస్తారు, ప్రజలకు 5,000 10,000 పంచుతారు ఓటుకు. సో మరి పంచేమని తప్పందామా, తీసుకున్నామని తప్పందామా? కానీ ప్రజలు దేవులు. ఎందుకంటే రాజకీయ నాయకులు పంచి, ఎందుకంటే పేదోడు నాకు కిరాయి వస్తుందేమో, నా పిల్లల ఫీజు కట్టుకోవచ్చేమో, లేకపోతే నాకేమన్నా సరే నెక్స్ట్ ఏమన్నా ఏదో ఉంటుంది, ఇల్లు కట్టుకునే, లేకపోతే ఇల్లు రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదో అవుతుంది మా ఇంటికి అని చెప్పి ఎవరిచ్చినా తీసుకోవాలి. ఎందుకంటే అది ప్రజాధనమే, దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ ఇచ్చేవాడు 10 ఇచ్చి మళ్ళీ ఆ ప్రజల దగ్గరనే ఇండైరెక్ట్ గా లాగుతాడు. అది మరి ఇప్పుడు తప్పదు అన్న, వాడు పెట్టిన ఖర్చు పని మీద ఒక సామాన్యుడు పోయినా కూడా అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఆ సార్ బయట మీద మీటింగ్ ఉన్నాడంట, మళ్ళీ వచ్చి కలుగుండి అంటాడు. చాలా ఇబ్బందులు, పిఏలు కలవారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి చోట అదే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు నేను పెట్టిన డబ్బులు తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు ఇటువైపు ఎందుకు పోతావు? ఇప్పుడు అందరు చదువు, ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎడ్యుకేషన్ లేదు, ఒక 20 ఏళ్ళు ఎడ్యుకేషన్ లేదు. ఒకప్పుడు లీడర్లు అంటే ఒకప్పుడు కరెక్టే, ఒకప్పుడు లీడర్లు ఎవరు ఉండే, అడ్వకేట్లు, డాక్టర్లు, లేకపోతే ఉన్నతమైన విద్య చదువుకుంటోళ్ళు, లేకపోతే ఏదన్నా సమాజంలో గుర్తింపు ఉండేటోడు, అట్లాంటి సామాజిక సేవ చేసే వాళ్ళు రాజకీయ నాయకులు ఉండే. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు దొంగలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, కబ్జాకోర్లు ఉన్నారు, ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు, పెద్ద పెద్ద వెంచర్లు చేసేవాళ్ళు, స్కామ్లు చేసేవాళ్ళు. మరి ప్రజలకు తెలియదా మరి అలాంటి వాళ్ళకి ఓటేసి ఎట్లా గెలిపిస్తున్నారు? ప్రజలకు తెలియదు అంటే ఆ టైంలో ఎట్లా నాయకుడు ఎవరు ఎన్నుకోవాలనే సోయి లేకుండా ఈరోజు ప్రజలు ఉన్నారా? ప్రజలు సొయ్యి లేకుండా ఉన్నారు అని చెప్పి మనము దాన్ని అనలేము. కానీ ప్రజలు చైతన్యవంతులే. ప్రజలు వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అరే వీని దగ్గర 300 కోట్లు ఉన్నాయి, 400 కోట్లు ఉన్నాయి, గెలిచిన తర్వాత తెలియక వీళ్ళు మాకు పెడతారేమో అనుకుంటారు. కానీ అది 200 కోట్ల కోసం 2,000 కోట్లు అయితే వారికి అది అర్థమైతే పబ్లిక్. ఇది చాలా, ఎందుకంటే పబ్లిక్ మొత్తము చాలా మంది ఎంపీకి పోటీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 200 కోట్లు ఉన్నాయంట, 300 కోట్లు ఉన్నాయంట అని చెప్పి పబ్లిక్ ఓటేస్తారు. కొంతమంది వేసినప్పుడు వాళ్ళు అనుకుంటారు ఏంటంటే 200 కోట్లు ఉన్నాయి కదా, ఏమన్నా సేవ చేస్తాడు, 200 కోట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయన కాస్తితోటి డబ్బుతోటి అవసరం లేకుండా వచ్చేమో, ప్రజల కోసం ఇప్పుడు సేవ చేస్తాడేమో అని చెప్పి ప్రజలు అనుకుంటారు. కానీ ఆయన 2,000 చేసుకుంటున్నాడు, 2 లక్షలు చేసుకుంటున్నాడు, పబ్లిక్ ని పట్టించుకుంటలేదు. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఒక సంవత్సరం ఉన్నప్పుడు
ప్రజాక్షేత్రంలోకి వస్తాడు, దావట్లు, గెట్ టుగెదర్లు, ప్రజల కోసం అది చేయడం ఇది చేయడం, ట్రీట్మెంట్లు అనడం, హెల్త్ క్యాంపులు పెట్టడం, అది పెట్టడం ఇది పెట్టడం అంటాడు. ఆ 4 సంవత్సరాలు చేసిన మొత్తం మర్చిపోతాడు. లాస్ట్ ఒక సంవత్సరం ఏదున్నా కూడా గేమ్ చేంజర్. ఆ విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప పని చేసేటోతో పని చేయించుకుంటారు పబ్లిక్. ఎట్లా వాళ్ళకి తెలుసు మైండ్ లో, ఈయన రాడు, ఈయన చెయ్యడు మనకు పని అని చెప్పి పని చేసుకుంటూ పని చేపిస్తారు. ఓట్లు వేస్తున్నారు పబ్లిక్. ప్రజలు చాలా తెలియగల వారు, వాస్తవం ఒప్పుకుంటా. ఇప్పుడు మన జనరల్ ఎలక్షన్ లో కేసీఆర్ దించారు, రేవంత్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చారు. సో కాకపోతే ఏంటంటే ఇది ఎందుకు మారతలేదు అని, ఈ ఓటుకు నోటు అనే విషయం ఎందుకు మారతలేదు? ఓటుకి నోటు దాన్ని గుర్తు చేసుకుంటేనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే వాస్తవానికి కూడా అదే జరుగుతుంది కదా. ఈరోజు కొనుగోలు అమ్మకాలు తప్ప ఉన్నాయా? మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఓటిస్తే నోటు రాదని చెప్పి ఆయన సాక్షాత్తు వీడియో ముందనే. సో అన్న, ఇప్పుడు ఫైనల్ గా మీ పొలిటికల్ టార్గెట్ ఏంది? పొలిటికల్ టార్గెట్ అంటే వాస్తవానికి ఇప్పటి వరకు అయితే ఏం పెట్టుకోలేదు, సేవ చేసుకుంటా పోతా ఉన్నా. అల్టిమేట్ గా చాలా మంది ప్రజలైతే అన్న ఇలాంటి వ్యక్తి వాక్చౌతుర్యం ఉంది, అడ్డంబడి కొట్లాడతావు, ఏదున్నా కూడా తీసుకొస్తావు, ఏదన్నా చేస్తావు. అట్లాంటి నీలాంటి వ్యక్తి రాజకీయాలకు వస్తే సమాజంలో కొంచెం చైతన్యం వస్తుంది, సమాజంలో కొంచెం అభివృద్ధి చెందుతుంది, సమాజం కొంచెం వెనుకబాటు నుంచి కొంచెం ముందర పోతుంది, చదువుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీలాంటి వ్యక్తి రాజకీయాలు రావాలన్నా అని చెప్పి చాలా మంది అంటుంటారు. కానీ రాజకీయాలు రావాలంటే నాకు మాత్రం ఒక అడుగు ముందు ఒక అడుగు వెనుక వేసుకుంటా వాస్తవం చెప్తున్నా. ఒక అడుగు పోతే కాస్ట్లీ రాజకీయాలు. ఎందుకంటే మనం ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత వాక్చాతుర్యం ఉన్నా, ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళు ప్రజల్లో ఇప్పుడు ఒక విషయం ఏమంటున్నా అంటే, ప్రజల్లో మీరు ప్రజల మనసు గెలుచుకుంటే అక్కడ వాస్తవానికి కోట్లు పనికిరావు. రామకృష్ణ గెలిపించాలనుకుంటే మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఉంది, మిమ్మల్ని గెలిపించాలని చెప్పి డిసైడ్ అయితే ప్రజలు వన్స్ డిసైడ్ అయితే అవతల వాడు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా వాళ్ళు తీసుకుండొచ్చు. ఎందుకంటే తీసుకోకపోతే మళ్ళీ ఓటు వేయడం చెప్పి వాళ్ళు అనుకుంటారు అని చెప్పి, కానీ ఓటు ఎవరికి వెళ్ళినా వాళ్ళకి ఇస్తారు. మరి ప్రజలే అంటే ప్రతిసారి డబ్బులు పనికిరాదు, అది వాస్తవమే. కానీ అవతల వ్యక్తి 10 పెడితే మనము 5 పెట్టే కెపాసిటీ అయితే ఉండాలి, అట్లా ఉండాలి. కాబట్టి రాజకీయాలు అనేది కాస్ట్లీ చేసినారు. కానీ ప్రజలు అంటే ఇప్పుడు మీ అభిమానులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ప్రెషర్ చేస్తలేరా మిమ్మల్ని? అన్న రాజకీయ పార్టీకి పోయి ఏంది ఉద్యమం? చాలా మంది ఇప్పటికీ అంటారు, అన్న ఈ ఉద్యమాలు ఏందన్నా, ఈ ధర్నాలు ఏందన్నా, పొలిటికల్ పార్టీకి పోయిన ఉంటే నీతోటి వాళ్ళు ఉన్న వాళ్ళు కార్పొరేటర్లు అయ్యారు, నీతోటి ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు, అందరు ఎమ్మెల్సీలు అయినారు, అందరు అయినారు. కానీ నువ్వు మాత్రం ఉద్యమకారునిగానే ఉన్నావు, ఖచ్చితంగా రాజకీయాలకు పోవాలన్నా అని చెప్పి నన్ను చాలా ప్రెషర్ పెడుతున్నారు. చాలా ప్రెషర్ పెడుతున్నారు. పొలిటికల్ పార్టీలు కూడా వాస్తవానికి ఆహ్వానించినాయి. పొలిటికల్ అందుకే శ్రీనివాస్ గారితో దగ్గర అవుతారా? దానికి శ్రీనాన్నకి ఏం సంబంధం లేదు. అది ఉద్యమ పరంగా శ్రీనాన్న వచ్చినాడు. అట్లా ఇద్దరము కలిసి పోరాటం చేయడం వల్ల శ్రీనాన్న నాకు ఒక అన్న లాగా, ఒక తమ్ముడు లాగా నన్ను అనుకుంటాడు. ఉద్యమాల వరకు తమ్ముడు లాగా నన్ను అనుకుంటాడు, అన్నలాగా నేను అనుకుంటాను. ఎప్పుడైనా మరి ఆహ్వానించలేదా శ్రీనాన్న? రా మా పార్టీకి రా అని చెప్పి అడగలేదా? శ్రీనన్న ఆ విషయం ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడలేదు, పొలిటికల్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. నేను కూడా అన్నతో పాటు నేను కూడా పొలిటికల్ విషయాలు కూడా ఎప్పుడు డిస్కషన్ చేయలేదు. ఇంతసేపు అంటే ఎవరైనా ఇప్పుడు పాలిటిక్స్ వచ్చే ముందు ఇట్లా విద్యార్థి ఉద్యమాలను, నిరుద్యోగుల ఉద్యమాలను, లేదా సామాజిక సేవలను ఏదో ఒకటి చెప్పుకుంటూ రాజకీయాల్లోకి వస్తారు కదా. సో అట్లా మీ ఏమన్నా రాజకీయ రంగేట్రం చేసే అవకాశం ఉందా మీరు? అంటే వాస్తవానికి అయితే రాజకీయాలు చేయాలన్న ఆలోచన అయితే నాకు లేదు. కానీ ప్రజలు మాత్రం నన్ను అడుగుతా ఉన్నారు, ఎక్కడ పోయినా కూడా అన్న నువ్వు ఉంటే మంచిగా ఉంటది, అన్న నువ్వు చేస్తే మంచిగా ఉంటది, నువ్వు మాట్లాడగలుగుతావు, కొట్లాడగలుగుతావు, నువ్వేదన్నా కావాలంటే తేగలుగుతావు, నువ్వేదైనా కావాలంటే ఇప్పియగలుగుతావు, నువ్వేదైనా కావాలంటే అనుకున్నావంటే పట్టుబట్టి నువ్వు తీసుకొస్తావు. అట్లాంటి వ్యక్తులు ఉంటే మనకు కూడా పేరు వస్తుంది, ఊరికి పేరు వస్తుంది, గ్రామానికి పేరు వస్తుంది, కాన్స్టిట్యున్సీకి కూడా పేరు వస్తుంది అని చెప్పి ప్రజలు అనుకుంటారు. కానీ విల్సి ఏమైతే చూద్దాం. సో అనగా ప్రధానంగా మీ రాజేంద్ర నగర్ లో అంటే ఇప్పుడు ఇది కావాలి మాకు ఇది లేదు అన్న పని ఏదైనా ఉందా? అంటే ఇది కావాలి ఇది లేదు అన్నది ఉంది బ్రదర్. ఎందుకంటే వాస్తవం మాట్లాడుకోవాలంటే రాష్ట్రంలో నిధులు కావాలనుకుంటే మా రాజేంద్రలో కోకాపేట భూములు అమ్ముతారు, మా భూములు వేలమేస్తారు, రాష్ట్ర సంపద సృష్టించుకుంటారు. అట్లాంటి రాజేందర్ ఎవరు రావాలన్నా కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
నిర్మాణం చేసి కొన్ని వేల మంది భూములు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత యూనివర్సిటీలు మా దగ్గర ఉన్నాయి, వ్యవసాయ కేంద్రాలు మా దగ్గరనే ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్లు మా దగ్గరనే ఉన్నాయి. అట్లాంటి రీసెర్చ్ సెంటర్ కి 2000 పడకల ఆసుపత్రి అవసరం ఉంది. ఎందుకంటే అవును హాస్పిటల్ అవసరం. ఎయిర్పోర్ట్ లో ఏమని జరిగితే ఉస్మానియా లోపల సగం మందికి ఏమవుతుంది. ఉదాహరణకు చెప్తున్నా, మాది బెంగళూరు హైవే మా రాయనగర్ ఆనుకునే ఉంటది. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా మా రాయనగర్కి అవసరం కదా 2000 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయాలి, అది అవసరం. దాంతో పాటు ఉమెన్స్ కాలేజ్ కూడా అవసరం. డిగ్రీ కాలేజ్ ఒక్క దగ్గరనే ఉంది, ఇంకో పక్క కూడా డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా మాకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2000 పడకల హాస్పిటల్ ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే షాద్నగర్ కావచ్చు, వనపర్తి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే ఎమర్జెన్సీ పేషెంట్స్ కావాలంటే ఉస్మానియాకి తీసుకొస్తాం. ఆ మహబూబ్నగర్ నుంచి ఆరంగర్ వరకు తీసుకొచ్చే భాగం ఒకటి, ఇక్కడ నుంచి తీసుకునే భాగం ఇంకోటి. ఎందుకంటే ట్రాఫిక్ తట్టుకోలేరు కాబట్టి ఇక్కడే ఒక హాస్పిటల్ కట్టిరనుకో ఆ సిటీకి పోయే అవసరం ఉండదు, ప్రాణం బతికే అవకాశం ఉంటది. కాబట్టి అక్కడ 2000 పడకల హాస్పిటల్ అంటే ప్రకాష్ గౌడ్ గారు కూడా మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ప్రకాష్ అన్న కూడా. మీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏ పార్టీలో ఉన్నాడా? కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా? మీరు ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారిని అడగాలి. అంటే మీ స్థానిక ఎమ్మెల్యే కదా? మా స్థానిక ఎమ్మెల్యేనే కానీ అది ప్రకాష్ గౌడ్ గారిని అడగాలి. ఎందుకంటే అది చెప్పలేము, మేము చెప్పలేము, ఎందుకంటే అది కేసు నడుస్తున్నాం. సో ఓకే అన్న, అది వదిలిపెట్టరి. మీ పార్టీ ఫిరాయింపుల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పార్టీ అయితే ఫిరాయించద్దు. ఎందుకంటే అందరు ఏం చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులు, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అది రోజు రోజుకి తగ్గిపోతుంది జనాలలో. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంకి వస్తుంది? కాంగ్రెస్. బట్టి ఆ లీడర్ కాంగ్రెస్కి వెళ్తుంది. మరి పాత కాంగ్రెస్ నాయకులు ఏం కావాలి? అందుకే జీవన్ రెడ్డి గారికి వెళ్ళిపోయాడు. అంటే పాత కాంగ్రెస్ నాయకులు ఏం కావాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు కాకపోతే రేపు ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వస్తున్న క్రమంలో క్యాచ్ చేసుకొని నెక్స్ట్ సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంటే ఈ లీడర్ అందరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పోతే మళ్ళీ ఇన్ని రోజు ఇప్పుడు పనిచేసేవాడు ఏం కావాలి? వాస్తవానికి వీళ్ళు పార్టీ మారుతురు పై స్థాయిలో, కింది స్థాయిలో కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. ఈ కార్యకర్తలు మా పార్టీ నాయకుడు అని మా జెండా మోసి రాత్రి పగలు కష్టపడి గెలిపిస్తే వాడు తెల్లారి కార్యకర్తలు చెప్పకుండానే పార్టీ మారుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళంతా రాజకీయాలకు వచ్చినారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యూలో లేకుండా పోయినాయి. ఏమనంటే ప్రజలకి దావత్లు ఇస్తున్నారు, పెద్ద గట్టిగా దావత్లు ఇస్తున్నారు, చేస్తున్నారు. మా అన్న ఈరోజు 50 ఆటలు వచ్చినట్ట, సింపుల్ గా ఎన్ని పోరాటాలు చేసినా కూడా 50 ఆటలు ముక్కుంది అని చెప్పి పోతా ఉన్నారు ప్రజలు కూడా. ఫైనల్ గా అడుగుతున్నా, మీరు ఇప్పుడు చాలా వరకు ఈ రోజు అకాడమిక్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ అయిపోగానే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ గా ఆల్రెడీ నారాయణ చైతన్య లాంటి స్కూళ్ళల్లో ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ముందే టోకెన్ ఏదో రాయించుకుంటాడు 50,000 అని చెప్పేది. సో ఇంతవరకు కూడా ఫీజు నియంత్రణ మీద కమిటీ చేసి కాలయాపన చేస్తుంది, ఇంతవరకు జీవో రిలీజ్ చేయలేదు. మేము దాని మీద నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం చెప్తుంది. సో ఫీజులు ఇష్టంగా దోసుకుంటా ఉన్నారు. రేపు దీని మీద మీ విద్యార్థి నేతగా మీరు ఎలాంటి ఉద్యమాలు చేయబోతా ఉన్నారు? కార్పొరేట్ విద్యా సంస్థలని రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థ ఒకటి ఎక్కడ పోయినా కూడా ఒక రేట్ అనేది ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఒక టిఫిన్ హోటల్ పోతే దోశ 50 రూపాయలు, పూరి 40 రూపాయలు, వడ 40 రూపాయలు అని ఒక రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా ఒక రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పోతే పలానా ఈ కాలేజ్లో ఒక ఫీజు ఉంటుంది, ఆ కాలేజ్లో ఒక ఫీజు ఉంటుంది, ఇంకో కాలేజ్ ఇంకో ఫీజు ఉంటుంది. మరి చదువు అదే ఒక కాలేజ్ ఒక ఫీజు, ఇంకో కాలేజ్ ఇంకో ఫీజు. అట్లా ఎందుకు వ్యత్యాసం ఎందుకు? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. మొదటిగా విద్యాశాఖ మంత్రిని పెడితే అన్నిటికీ పరిష్కారం అవుతుంది. ఎందుకంటే అడగచ్చు, ముఖ్యమంత్రి గారిని పోయి మేము ప్రజాపాలన అంటారు, కానీ 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ వరకే ప్రజాపాలన, 6వ ఫ్లోర్ ప్రజాపాలన ఉందా? రేవంత్ రెడ్డి పాలన అంటే నాకు 100 కోట్ల కాంట్రాక్ట్ ఉండాలి, కాంట్రాక్ట్ ఉంటే లిఫ్ట్ ఆటోమేటిక్ కిందకి దిగుతుంది, అప్పుడు నేను పైకి పోతా. అట్లా 6వ ఫ్లోర్ కి పోలేము. ఏదున్నా ప్రజాపాలన 5వ ఫ్లోర్ వరకే సెక్రటరియట్ లా, 6వ ఫ్లోర్ మొత్తం. అంటే ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో ఇక మీరు ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారు? ఇప్పుడు దేని మీద ఎక్కువ అంటే విద్యార్థి నేతగా ఏ ఉద్యమాలు చేయబోతున్నారు? ఉద్యమాలు మాత్రం తీవ్రకరం చేయబోతాం. ఎందుకంటే
మొన్నటికి మొన్న హైకోర్టు ఒక అంటే జారీ చేసి అంటే ఈ 30 తారీఖు నాడు దాని మీద ఉంది. ఏమని ఉంది, 2026-27 సంవత్సరానికి ట్యూషన్ ఫీజు మొత్తం కాలేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ దగ్గర, విద్యార్థుల కాలేజ్ నుంచి తీర్పు ఇవ్వాలి. 30 తారీఖు నాడు తీర్పు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ జారీ చేయాలి కదా. మేము ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ మా దగ్గర ఉంది, మేము ఇస్తాము అని చెప్పి కౌంటర్ జారీ చేయాలి కదా. ఇప్పటి వరకు విద్యాశాఖ నుంచి కావచ్చు, ఉన్నత విద్యా మండలి నుంచి కావచ్చు, కౌంటర్ దాకా చేయలే. చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు పూట అమ్మాయిలు చదువుకోగలుగుతారా? అబ్బాయిలు చదువుకోగలుగుతారా? అరే క్యాటరింగ్ పనులు చేస్తారు అమ్మాయిలు ఫీజుల కోసం. అమ్మాయిలు ఫీజుల కోసము ఫీజులు కట్టుకోలేక అందరి ముందర అడుగు అవమానం పడిస్తే క్యాటరింగ్ అబ్బాయిలు అయితే జొమాటోలు, ర్యాపిడోలు, ఇవా రేసింగ్ తెలంగాణ ఇదా ర్యాపిడోలు చేసుకోవాలన్నా, జొమాటోలు చేసుకోవాలన్నా, స్విగ్గీలు చేసుకోవాలన్నా, ఇవా చేసుకునేటివి. అంటే ప్రతి విద్యార్థికి చిన్నప్పటి నుంచి ఒకటి, నువ్వు పెద్దగైనాక ఒక ఐఏఎస్ కావాలరా, నువ్వు పెద్దగైనాక ఒక కలెక్టర్ కావాలరా, నువ్వు ఐపీఎస్ కావాలరా, ఎంఆర్ఓ కావాలి అని చెప్పి ఎక్కడ ఏ ఫ్యామిలీ ఫంక్షన్ పోయినా లేకపోతే ఎక్కడ పోయినా కూడా నువ్వు పెద్దగైనాక ఏమైతావు బేటా అని చిన్నప్పటి నుంచి ఒకటి చుట్టాలల్లా ఒకటి నింపి పెడతారు. నేను టీచర్ అవుతా అని చెప్పి ఒకరు నేను కలెక్టర్ అవుతా అని చెప్పి ఇంకొకరు పోలీస్. ఇప్పుడు ఈ విధంగా ఫీజులు ఇట్లా పెంచుకుంటా పోతే ఫీజులు కట్టలేక వాళ్ళు ఏదైతే లక్ష్యం నిర్ణయించుకుంటారో ఆ లక్ష్యాన్ని లక్ష్యం మధ్యలో నుంచి వాళ్ళకి పోయి మానసిక ఒత్తిడిలోనే ఈ స్విగ్గీ జొమాటోలు చేసుకొని తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేకపోతుంది. ఎంతమంది ఇప్పటికీ అక్కడ మన అశోక్ నగర్ లా కావచ్చు, లేకపోతే దిల్షుక్ నగర్ లా కావచ్చు, అమ్మా నాకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుంది, నేను రూమ్ నుండి చదువుకుంటా, నాకు ఉద్యోగం రాగానే నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇల్లు కడతా అమ్మా అని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఒక 5,000 రూపాయలు తీసుకొచ్చుకొని 5,000 రూపాయలు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ స్విగ్గీ జొమాటో పని చేసుకొని కష్టపడి ఇన్స్టిట్యూట్లో చేసుకొని వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. ఏమంటారు? ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తా అంటే నిరుద్యోగులు వద్దంటారు అంటారు ముఖ్యమంత్రి. ఉద్యోగ నోటిఫికేషన్ వస్తా అంటే వద్దు మాకు ఉద్యోగాలు వద్దు అని చెప్పి నిరుద్యోగులు అంటారని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అంటారు. ఇదేనా ప్రజాపాలన అంటే? జాబ్ క్యాలెండర్లు వేయాలి. 2 లక్షల పైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 10,000 మంది పైగా ప్రతి నెల రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. రిటైర్మెంట్ అన్న దగ్గర కాంట్రాక్టర్లను తీసుకుంటా ఉన్నారు. ఎట్లా అయిపోతుంది అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చుంటుంది కదా, దాని లోపల ఎవరైనా పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చుకొని కాంట్రాక్ట్ బేస్ మీద పెట్టించుకుంటారు. వాళ్ళ మనుషులు వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేస్ జీతాలు పడతాయి. అట్లా కాంట్రాక్ట్ బేస్ మీద చేసుకొని పెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజు ఫీజుల బకాయిలు అనేకి డబ్బులు లేవంటారు. ఈ రోజు చాలా వరకు నేను నిరుద్యోగులతో కూడా కొంత ఇంటర్వ్యూలు మాట్లాడినా. సో నిరుద్యోగులు ఏమంటారు అంటే ఉద్యోగాలు రావడం లేదు, నేపాల్లో జంజీలు ఎట్లయితే ఉద్యమం చేసిరో ఆ తరహా ఉద్యమం చేస్తామంటారు. సో మీరు మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అవుతుంది కదా, మరి మీరు కూడా ఆ తరహాల ఉద్యమాలు ఏమైనా చేయబోతురా తెలంగాణలో? నేపాల్ తరహా, ఒక శ్రీలంక తరహా, తెలంగాణ ఉద్యమం తరహా ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పిల్లగారి దగ్గర నుంచి పండు ముసలి దగ్గర జై తెలంగాణ అన్నాడు, ఇట్లా తెలంగాణ వచ్చింది. అదే విధంగా ఫీజుల బకాయిలు ఇవ్వకపోయినా, ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోయినా బరాబర్ ప్రభుత్వం ఏదైనా కావచ్చు, విద్యార్థులతో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరిదో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లేసినారు. లేకపోతే వీళ్ళు వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి డాన్స్ చేస్తే ప్రియాంక గాంధీ వచ్చి డాన్స్ చేస్తే ఓట్లేసినారు. లేకపోతే రాహుల్ గాంధీ మాట ఎవరికైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమవుతుందా? ఎవడో వచ్చి తెలంగాణలో హిందీ మాట్లాడితే ఎవరికైనా అర్థమవుతుంది? గ్రామీణ ప్రాంతాలలో కేవలం నా కొడుకుకి ఉద్యోగం రాలే, నా బిడ్డకి ఉద్యోగం రాలే, మా పిల్లలకి స్కాలర్షిప్ల బకాయిలు రాలేవు అని చెప్పి అంటే కలవలేదు కాబట్టి అందరి పొడగొట్టి ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా విదేశీ ట్రిప్లకు పోయి గాంధీ విగ్రహాలు అనుకుంటా, మూసి సుందరీకరణ అనుకుంటా, అందాల పోటీలు అనుకుంటా టైం పాస్ చేస్తే మాత్రం సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. బరాబర్ కూర్చోబెడతాం, బరాబర్ ఏడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెడతాం. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉద్యోగాల సీట్ల కూర్చోబెడుతూ నిరుద్యోగులని ఆయనని ఆ సీట్లో కూర్చోబెడతారు.
నిరుద్యోగ సీట్లో కూర్చోబెడితే మాత్రం ఆయనను కూడా ఎక్స్ సీట్లో కూర్చోబెడతాం. ఇక రాజీ బరాబర్ అవుతాడు 100%. ఎందుకంటే చరిత్ర మనకు కనిపిస్తూనే ఉంది, చరిత్ర మనకు కనిపిస్తుంది కదా. ఆ కేసీఆర్ బిడ్డ పార్టీ పెడుతుంది, కొత్తగా రేపు 25వ తారీఖున ప్రకటిస్తా అంటుంది. సో మరి ఆమె కొంతమంది ఏమో మరో షర్మిల అయితే అంటారు, కొంతమంది ఏమో జయలలిత లాగా మారింది, వేషం వేసింది. సో ఆమె అట్లా నేను కూడా ఈ తెలంగాణ సీఎం అయితే అంటుంది. సో మీరు ఆమె రాజకీయ ప్రస్థానం ఎట్లా చూస్తారు? రేపు ఆమెకు ఛాన్స్ ఉందా తెలంగాణలో? అంటే జయలలితని ఆదర్శంగా తీసుకున్నట్టుంది ఆమె. ఇంకొకటి సీఎం అయితా అని మాత్రం ప్రతి చోట అంట వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అక్కడక్కడ అంటున్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఆమెకు అడ్వాంటేజ్ ఏంటంటే మహిళ సింగిల్ గా ఎవరు లేరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేయడం. ఆమె అదొక్కటి అయితే ప్రతి సమస్య మీద ఆమె స్పందిస్తుంది. ప్రతి సమస్య మీద, నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే జిల్లాల రైతుల ఉద్యమాలు కావచ్చు, విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, అన్ని ఉద్యమాలలో బీసీ రిజర్వేషన్ల మీద కూడా ఆమె భుజానికి ఎత్తుకుంది. దాన్ని అట్లా పబ్లిక్ కూడా ఏంటంటే చూస్తారు. అంటే రాజకీయం ఎట్లుంటాయంటే బ్రదర్, రాగానే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఉదాహరణకి మీరు దిల్షుక్ నగర్ నుంచి ఎంజీబీఎస్సీ వారికి నడుచుకుంటూ పోతారు. పబ్లిక్ ఎట్లా అంటే మిమ్మల్ని దిల్షుక్ నగర్లో చూసిన వాళ్ళు మలక్పేట దగ్గర చూస్తారు, మలక్పేట దగ్గర చూసిన వాళ్ళు అరే తను దిల్షుక్ నగర్ నాకు కనిపించింది కదా, ఇప్పుడు మళ్ళీ మలక్పేట దగ్గరకు వచ్చారు కదా అని అనుకుంటారు. మళ్ళీ దాని తర్వాత ముందర ఇంకోటి ఉంటుంది, అక్కడ పోయిన తర్వాత అరే నా దిల్షుక్ నగర్ దగ్గర కనిపించాను, నువ్వు మలక్పేట దగ్గర కనిపించాను అని చెప్పి వాళ్ళు పబ్లిక్ చూస్తాం. నువ్వు ఎంజీబీఎస్కి దగ్గర పోతున్నప్పుడు ఎక్కడ పోతున్నావు, నువ్వు అక్కడ కనిపించినావు, దిల్షుక్ నగర్ దగ్గర కనిపించినావు, మలక్పేట దగ్గర కనిపించినావు, అక్కడ ముందర సైఫాబాద్ అటు సైడ్ కనిపిస్తున్నావు, ఎటు సైడ్ పోతున్నావు అని చెప్పి పబ్లిక్ అడుగుతారు. అడిగి కూర్చుందా అని ఎక్కించుకుంటారు. పబ్లిక్ మైండ్ సెట్ కూడా రాగానే యాక్సెప్ట్ చేయరు. పోరాటాలు చేయాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల మనసు గెలవాలి, ప్రజలను నొప్పియాలి, మెప్పియాలి. ఎందుకంటే మనం ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు రాగానే ఆయనకి డిపాజిట్ రాలేదు, ఓడిపోయిండు, అందరు విమర్శించారు డిపాజిట్ రాలే అన్నాడు. ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, డిపాజిట్ రాలే, డిప్యూటీ సీఎం అంటే 21 సీట్కి 21 సీట్లు గెలిచాడు. అట్లా మనం ప్రజాక్షేత్రంలో ఉంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఏ పార్టీ అయినా సరే ప్రజాక్షేత్రం నుండి కొట్లాడితే ఆ పార్టీకి ప్రజలు ఏదో ఒక రోజు పట్టం కడతారు, బరాబర్ కడతారు. చరిత్ర మనకు కనిపిస్తుంది 100%. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా ప్రజలు ఈ 2 పార్టీలు 3 పార్టీల వైపు చూసారు, కొత్తదనం అయితే కోరుకుంటారు. రామకృష్ణ అన్న, మీరు విద్యార్థి నేతగా చెప్పండి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు, బస్సుకు బంద్ పిలుపునిచ్చారు, ఎక్కడికక్కడ బస్సులు డిపోలకు పరిమితమైనాయి, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్న చూసుకుంటే కోల శంకర్ గౌడ్ ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకుంటూ ఆయన చనిపోయింది కూడా. సో ఈరోజు కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ కీలక పాత్ర పోషించారు, వంట వార్పులు చేసినారు, బస్సులు నడపలేదు, ప్రతి బస్కి జై తెలంగాణ నాదము జిల్లాలకు తీసుకుపోయారు, చాలా పోరాటం చేశారు తెలంగాణ ఉద్యమాన్ని. ఆ ఉద్యమాలు చేసినారు. అయితే ఇక్కడ ఆర్టీసీకి నష్టం జరుగుతుంది. అంటే ఆర్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుంది అంటే ఎంజీబీఎస్ అన్నది ఒకప్పుడు సెంటర్. ఎంజీబీఎస్ నుంచి ఇక్కడ నుంచి విజయవాడ పోతాయి, ఇక్కడ నుంచే పరిగికి వెళ్తాయి, ఇక్కడ నుంచే మనకి మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే సెంటర్లో పోతాయి. అయితే ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి ఆరంగారు వరకు దాదాపు 1 గంట ప్రయాణం అవుతుంది. ఇది ఆల్రెడీ నేను సజ్జనర్ సార్ గారు చెప్పిన. ఎంజీబీఎస్ నుంచి టిఎస్ఆర్టీ ఎండి ఉన్నప్పుడు ఎంజీబీఎస్ నుంచి ఆరంగారు వరకు డ్రైవరు గంటన్నర ఆ ఎండాకాలంలో నడుపుతుంటే అక్కడ ఆరును కొట్టుకుంటా గంటలు మదీనా చార్మినార్ చుట్టూ తిరుగుకుంటే గంటన్నర అవుతుంది. ఎప్పుడైతే ఆరంగారికి వస్తాడో ఊపిరి పీల్చుకుంటా డ్రైవర్, అమ్మా నేను ఇప్పుడు పోవచ్చు అని చెప్పి ఇక్కడ నుంచి ఈజీగా మహబూబ్నగర్కి వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ నీకు గంటన్నర డీజిల్ కాలుతుంది, ఇక్కడ గంటన్నర నీకు శ్రమ అంటే టైం వేస్ట్ అవుతుంది, ఇవన్నీ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మహబూబ్నగర్కి ఒక ఎత్తు 1 అవర్, ఇది 1 అవర్ ఇటు 1 అవర్ ఇటు, కేవలం సిటీ డిస్టెన్సే. అదే ఆరంగార్లో ఒక బస్ స్టాప్ పెడితే
అరంగర్ల బస్ స్టాప్ పెడితే ఈ 1 అవర్ సేవ్ అవడు కాక ఈ 1 అవర్ నుంచే ఇటు మహబూబ్నగర్ కావచ్చు వనపర్తి ఓకే అన్న, ప్రధానంగా ఏంటంటే మేము ఇది ఇది నేను చెప్పింది ప్రభుత్వం చేయాలని చెప్పి చెప్పిన డిమాండ్ ఎక్కడ నష్టం జరుగుతుందో దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత దాని వల్ల లాభం చేసుకోవాలి. మెయిన్ గా నష్టం జరిగేది ఆర్టీసీకి ఇక్కడే, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ లోడ్ టైం వృధా, డీజిల్ వృధా. దానివల్ల దానికి బస్సుకున్న రేటుకి దానికి క్యాలిక్యులేషన్ అవ్వట్లేదు. అయితే అట్లా లాస్ లో పోతుంది. లాస్ లో పోవడం వల్ల వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఏవైతే ఇవ్వాలో ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ మహాలక్ష్మి అని ఫ్రీ అని చెప్పి వాళ్ళ భుజాన్ని ఎత్తుకొని చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఎక్కడిదక్కడ ఇక్కడ హైద్ నగర్ వైపు ఒక బస్ స్టాప్, పెద్ద బస్ స్టాప్ కట్టండి, భూములు ఉన్నాయి. అరంగర్ దగ్గర ఒక పెద్ద బస్ స్టాప్ కట్టండి, భూములు ఉన్నాయి. అక్కడ టిఎస్ అప్పా జంక్షన్ వైపు పరిగి ఒక పటాన్చేరు వైపు ఒకటి కట్టండి, పెద్ద బస్ స్టాప్. మళ్ళీ ఇంకోటి సికింద్రాబాద్ దాటిన తర్వాత ఇంకో పెద్ద బస్ స్టాప్ కట్టండి, అక్కడ కరీంనగర్ పోతాయి. అట్లా పెట్టడం వల్ల టైం వేస్ట్ కాదు, డ్రైవర్లు అలసిపోరు, దానివల్ల డీజిల్ వృధా కాదు. అప్పుడు నష్టాల నుంచి బయటకు వస్తుంది. నష్టాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది ఏదైతే ఎంజీబీఎస్ ఉంది కదా, దాన్ని షాపింగ్ మాల్ గా చేయండి. చాలా పెద్ద స్థలం, రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలని చెప్తున్నా. దీన్ని పెద్ద షాపింగ్ మాల్ చేయండి, పెద్ద సెంటర్ చేయండి. సెంటర్ చేసిన తర్వాత కొన్ని కోట్ల రెంట్స్ వస్తాయి దానికి, ఎందుకంటే సెంటర్ ఉంది అది. దాన్ని చేయడం వల్ల ఎవరికి మళ్ళీ రాజకీయ నాయకులకు అప్పయ్యొద్దు, రాజకీయ నాయకులకు అప్పయ్యొద్దు. ఆర్టీసీనే దీన్ని మెయింటైన్ చేయాలి, ఆర్టీసీనే కట్టాలి. పెద్ద షాపింగ్ మాల్ కట్టడం వల్ల కొన్ని కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. పాత బస్ స్టాప్లు ఎక్కడైతే ఉన్నాయో, మధ్యలో సెంటర్లు ఉన్నాయో అవి తీసేసి దాన్ని పెద్ద పెద్ద మాల్స్ చేయడం వల్ల దీనికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ రెవెన్యూ జనరేట్ అయిన దానికి ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఇన్సెంటివ్స్ చేయడం వల్ల ఉద్యమాలు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు ప్రధానంగా మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం అప్పుడే హామీ ఉంది, అది తెలంగాణ ఉద్యమం అప్పుడే నెరవేర్చలేదు కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు అన్న దాన్ని విలీనం చేయని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఉద్యమం చేస్తారు. తెలంగాణ ఉద్యమం అప్పుడే ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి మేజర్ గా చేసి ఉద్యమాలు చేసి వాళ్ళు కీలక పాత్ర పోషించారు. తర్వాత లాస్ వస్తుంది అని చెప్పి విలీనం చేయలేరు. ఈ లాస్ ని మనం రెక్టిఫై చేసుకోవడం అయితే ఆటోమేటిక్ వాళ్ళే చేసుకోగలుగుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో ఆర్టీసీ అంటే ఎక్కడిది, ప్రైవేట్దా, నాదా, నీదా? ఆర్టీసీ అంటే ఎవరిది మరి? ఆర్టీసీ రాంబాబు అన్నదా, రామకృష్ణదా? ఎవరిది ఆర్టీసీ? అంటే ప్రభుత్వందే కదా. రిలేటెడ్ ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వం నష్టమైనా భరించాలి, లాభమైనా భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం నష్టమైతే ఆర్టీసీ విలీనం చేసుకోము, లాభం అయితే మాత్రం విలీనం చేస్తాం. ఇది మాదే, మా సంపద, ఇది మాది అంటే ఎంతవరకు న్యాయం? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీ సమయస్తులు కాబట్టి డిగ్రీ ఎగ్జామ్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. నాకు నిన్న ఫోన్ చేశారు విద్యార్థులు, అన్న సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, మేము వెళ్ళలేకపోతున్నాం, మేము దూరం ఉన్నాం, ర్యాపిడోలు బుక్ అయితే లేవన్నా, ఎట్లా పోవాలన్నా, గంట లేట్ అయితే మేము మార్క్స్ తక్కువ అయితే అని అంటారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎట్లయితే కరోనా టైంలో అందరినీ పాస్ చేసారో ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఆర్టీసీ బంద్ ఉంది కాబట్టి సెమిస్టర్లు రాసే ప్రతి విద్యార్థిని పాస్ చేయాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో పెద్ద ఎత్తున యుద్ధం చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు శంకర్ గౌడ్ అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం అంటే ఆయనకి ఎలాంటి న్యాయం చేయాలంటారు ప్రభుత్వం? ఇది ప్రభుత్వ హత్యగానే భావించాలి. ఎందుకంటే హామీ వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనైపోతారు అంతా. అలా ఎట్లా అంటే కండక్టర్ ఎంతసేపు నిలబడతాం, మనం ఒక 10 నిమిషాలు బస్సు కోసం వెయిట్ చేయడానికి మనం అలసిపోతాము. అట్లాంటి బస్సులా పోయి 3 గంటలు నిలబడతారు కండక్టర్. అట్లాంటి బస్సు మనము 10 నిమిషాలు ట్రాఫిక్, మనం ఎప్పుడన్నా మనం దావత్తు పోవాలన్నా, ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం పైనకి వెళ్దాం అని మనమే అనుకుంటాం. కానీ అదే ట్రాఫిక్ లో డ్రైవర్ నడుపుతాడు. వాళ్ళకి న్యాయం, వాళ్ళు అడిగింది న్యాయమైన డిమాండ్లు. అది అట్లా బలిదానం చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఆ బలిదానం చేసుకునే వాళ్ళకి ₹1 ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదే విధంగా వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, మరి ఇంకో ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడదాం, అవసరమైతే గద్దె దింపుదాం, ఎంతవరకైనా పోరాటం చేద్దాం, కానీ కొట్లాడాలి తప్ప ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దు. ఎంతవరకైనా పోరాడదాం. అందరు మీకు ఆర్టీసీ ఎంప్లాయీస్ అంటే ఒక విద్యార్థి దగ్గర నుంచి ప్రతి పొలిటికల్ పార్టీ మద్దతు ఇస్తాయి, మీ వెంట నడుస్తారు. ఆర్టీసీ అనేది పెద్ద సంస్థ, ప్రజా రవాణా అది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ వాళ్ళ పక్షాన సానుకూలంగా స్పందించాలని చెప్పి
విజ్ఞప్తి చేస్తాం. ఓకే. సో ఇదండి విద్యార్థి నేత రామకృష్ణ గారితో మనం ఈరోజు మాట్లాడడం జరిగింది. మరో నేతతో మరో ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.